గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్‌లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ రోజు నేను వీడియో చేయడానికి ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికొచ్చానని చెప్పాను కదా! అమ్మ వాళ్ళ ఇంటి నుంచి ఇంకా ఊరికెళ్తున్నాను. ఇంక ఎలా వచ్చింది మా చిత్తలకైతే బట్టలు తీసుకున్నాను. ఆ వీడియో షార్ట్‌లో పెడతాను. తప్పకుండా ఆ వీడియో చూడడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మా చిత్తలు చూడండి ఏం చేస్తున్నారో ఒకసారి. మమ్మీ పిల్లలతో బ్రేక్‌ఫాస్ట్ చేస్తూ ఉంది ఇడ్లీ అని చెప్పేసి. నేనైతే ఇక్కడ మా అందరికీ బ్రేక్‌ఫాస్ట్ కోసం అయితే మ్యాగీ చేస్తూ ఉన్నాను. ఎప్పుడు ఇడ్లీ చేసుకుంటాను. మ్యాగీ చేసుకుంటున్నాను. మీరు ఎవరైనా బ్రేక్‌ఫాస్ట్ కోసం ఇలా ఇప్పీ కానీ మ్యాగీ కానీ చేసుకుంటే కామెంట్‌లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా మా డాడీకి అయితే ఇప్పీ ఇలా మ్యాగీ చేసి మొత్తం చాలా ఇష్టం కాబట్టి నేను నా చేతులతో మా డాడీకి అయితే పెడుతూ ఉన్నాను. ఇంకా అది చెప్పేసి మామూలుగా అందరికీ తెలిసే ఉంటుంది రెసిపీ అయితే నేను అంతగా క్లియర్‌గా మీకు చూపించలేకపోతున్నా. నేను అంత ఎక్స్‌ప్లెయిన్ కూడా చేయట్లేను. మామూలుగానే ఇంకెవరైనా తెలియని ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి. వాళ్ళ కోసం నేను ఒక వీడియో చేసిందని చూపించేసాను. ఫైనల్‌గా ఇక్కడైతే హిప్పీ కూడా రెడీ అయిపోతుంది. ఇంక కర్రీ అయితే మటన్ కర్రీ ఇంకా మా మమ్మీ చేసి పెట్టేసింది. ఇంకా రైస్ కూడా వండేసింది. ఇక్కడైతే నేనైతే బ్రేక్‌ఫాస్ట్ చేసి పక్కన పెట్టేసాను. మేమంతా ఫైనల్‌గా రెడీ అయిపోయి నేను మా డాడీ అయితే ఇక్కడ తినడానికి కూర్చున్నాము. మమ్మీ అయితే ఇక్కడ ఇంకా పూజ చేస్తూ ఉంది. ఇంకా నేను మా పాప డాడీ అయితే తినేసి నేనైతే రెడీ అయిపోతున్నాను. ఎందుకంటే అప్పటికే లేట్ అయిపోయిందని చెప్పేసి ఇంకా నేను డాడీ అయితే బస్ స్టాండ్‌కి వెళ్ళి బస్ ఎక్కి వెళ్దాం అని చెప్పేసి మేమైతే రెడీ అయిపోతున్నాము. ఇక్కడ ఫైనల్‌గా మొత్తానికైతే బస్ అయితే వచ్చేసిందని చెప్పేసి బస్ ఎక్కేసి వచ్చేస్తున్నాము. మా చిట్టి ఎంత క్యూట్‌గా అల్లరి చేస్తూ ఉంది. ఇంకా డాడీకి అయితే ఐస్ క్రీమ్ అడుగుతూ ఉంది కాబట్టి తను ఐస్ క్రీమ్ తీసుకురావడానికి వెళ్ళాడు. ఇంకా ఐస్ క్రీమ్ తీసుకొచ్చినాక ఎలా అల్లరి చేస్తుందో కూడా మీకు చూపిస్తాను చూడండి. కొద్దిగా మా మమ్మీ అంటే కూడా డాడీకి అస్సలు ఇవ్వట్లేదు. ఎవరు తెచ్చారంటే కూడా ఇలాంటి చిన్న చిన్న మూమెంట్స్ మీ పిల్లలు కూడా చేస్తారు. కామెంట్‌లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అదేవిధంగా ఇక్కడ హాయ్ చెప్పు మమ్మీ ఎలా ఉన్నావు అవి ఇవి మాట్లాడుతూ ఉన్నాను. కొద్దిగా అక్కడ ఇంకా సాంగ్స్ మ్యూజిక్ పెట్టారని చెప్పేసి నేనైతే మ్యూట్ చేసేసాను. ఇక్కడైతే ఫైనల్‌గా అయితే తను హాయ్ చెప్తూ ఉంది. చూస్తున్నాను ఐస్ క్రీమ్‌తో ఎలా ఆడుకుంటుందో చూడండి. ఫైనల్‌గా డాడీ మేమందరం అయితే ఇంకా డాడీ అయితే వెళ్ళిపోతున్నాడు. నేను మా చిట్టాలైతే ఫైనల్‌గా ఊరికైతే రీచ్ అయిపోయాము. ఇంకా ఊర్లో వచ్చేటప్పుడు అయితే కొద్దిగా నేనైతే కొంచెమే వీడియో తీశాను చూసేసేయండి. చూస్తున్నారు కదా వీడియో మొత్తం. ఇక్కడైతే తీసేసాను. ఫైనల్‌గా మేమైతే ఇంకా ఇంటికి కూడా రీచ్ అయ్యాము. ఇంటికి ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత కొద్దిగా లంచ్ చేసేసిన తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా మా చిత్తలు ఎంత క్యూట్‌గా ఆడుకుంటూ ఉందో చూడండి. ఇక్కడ ఇంకా మా అత్తమ్మ వాళ్ళ ఫ్రెండ్ ఉంటుంది. కొంచెం ఫన్నీగా ఆడుకుంటూ ఉంటుంది అప్పుడు నాతోటి. ఇలా చూడండి ఎలా ఎంజాయ్ చేస్తుందో దాన్ని నేను చూపిస్తున్నాను. మిమ్మల్ని కూడా నేను పరిచయం చేపిస్తాను అత్తమ్మ అంటే, ఇంకా వద్దమ్మా అని చెప్పి నవ్వుతూ సిగ్గుపడుతూ ఉంది. ఇక్కడైతే మా చిట్టంతా క్యూట్‌గా ఆడుకుంటుంది. తను ఎలా ఆడుకుంటుందో కూడా ఒక్కసారి వినండి మీ మాట ఏ విధంగా చేస్తుంది. ఎవరు ఇట్లా ఎగురే చెప్పులు చూడు ఎగురు ఎగురు ఇట్లా అను. చూసారు కదా ఫైనల్‌గా ఇలా మా చిట్టి అయితే ఎంజాయ్ చేసింది. తర్వాత నేను మార్నింగ్ లేవగానే ఇంకా ఇక్కడైతే రైస్ పెట్టేసాము. ఇక్కడ కర్రీ కూడా నేను సిద్ధం చేసాము. మిగతా వాళ్ళందరూ పడుకున్నాం కదా! రైస్ ఇక్కడైతే ఉడుకుతుంది. ఇక్కడైతే నేను పప్పు పెట్టాను. పెసరపప్పు అది కూడా ఇక్కడ ఉడుకుతూ ఉందని చెప్పేసి ఇంకా మార్నింగ్ లేవగానే ఈ పనులన్నీ పూర్తి చేసుకున్న తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత ఇక్కడ మామూలుగా ఇంకా పీర్లు పెడుతూ ఉంటారు కదా! ఇంకా ఊర్లలో పీర్లు పెడుతుంది తీసుకురావడానికి వెళ్తూ ఉన్నారు. అది కూడా మీకు తెలిసి ఉంటే కామెంట్‌లో కామెంట్ చేయండి. తెలియని వాళ్ళు ఉంటే కూడా తప్పకుండా కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇంకా ఆ రోజు స్టార్ట్ అయిపోయిన తర్వాత ఇంకా మా చిట్టాలు అయితే ఇంకా స్నానం చేసుకోలేదు. ఫ్రెష్ అప్ కాలేదు. ఒకసారి వినండి. గుడ్ మార్నింగ్ చెప్పు హాయ్ అను అరే ఇప్పుడే లేచింది. మేమందరం ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత చిన్నగా ఆడుకుంటున్నాం. ఫైనల్‌గా మళ్ళీ ఇంకా మా చిట్టాలకి అంగన్వాడీకి తీసుకెళ్ళి తన వెయిట్, హైట్ కూడా చెక్ చేపించుకొని వచ్చేసాను. ఎవ్రీ మంత్ నేను ఊరికెళ్ళినప్పుడు ఇలా చెక్ చేపించుకొని వస్తూ ఉంటాను. చూస్తున్నారు ఇక్కడైతే అంగన్వాడీలో పిల్లలందరూ ఆడుకుంటూ ఉన్నారు. తనని కూడా ఇలా చూస్తున్నా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అండ్ షేర్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థాంక్ యూ.